పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో జరగబోయే చంద్రబాబు బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లలో టీడీపీ నాయకులు నిమగ్నమయ్యారు. ఈ నేపథ్యంలో ఆచంట సభ నుండే ఎన్నికల శంఖరావం పూరించనున్నారు. సభ ద్వారా టీడీపీ జనసేనల ఆలోచనలను, జగన్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, ప్రజా వ్యతిరేక విధానాన్ని ఈ వేదిక ద్వారా బహిర్గతం చేయామని నాయకులు స్పష్టం చేశారు. ఇక ఈ నెల 7వ తేదీన టీడీపీ అధినేత నారా చంద్రబాబు ఆచంట రాకతో సభ ఏర్పాట్లపై మాజీ మంత్రి పితానితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచంట నియోజకవర్గం ఆచంట హెడ్ క్వార్టర్లో ఈ నెల 7వ తారీఖున ఏదైతే ఉమ్మడి జనసేన అలాగే చంద్రబాబు నాయుడు సభ పెద్ద సక్సెస్ని సంతరించుకునే నేపథ్యంలో స్వయంగా పీతాని సత్యనారాయణ గారి మీద ఎక్కువగా దశాదిశ కార్యక్రమాన్ని అలాగే సభాస్థానికి సంబంధించి ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేస్తున్నారు. అసలు ఈ సభకి ఎన్ని లక్షల మంది ఈ సభకి తరలించనున్నారనే నేపథ్యంలో కూడా తెలుసుకునే కార్యక్రమం 60 దాకా చేద్దాం. సార్ చెప్పండి, అంటే మెయిన్గా ఈ ఆచంటలోనే ఈ సభ నిర్వహించడం, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూడా మళ్ళీ రెండో సభ కానున్న నేపథ్యంలో ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచంట నియోజకవర్గం పెద్ద ఎత్తున జన సమీకరణతో పాటు అంటే ఎంతవరకు ఈ సభను సక్సెస్ చేసే దిశగా పాటుపడుతున్నారు, అలాగే ముందుకు సాగుతుంది అంటారు? ప్రత్యేకంగా ఎన్నికల సమరం సిద్ధమైందనేది ప్రధానంగా మనం తీసుకుంటే రాజకీయాల్లో 2024 సార్వత్రిక ఎన్నికల యొక్క ప్రక్రియలో భాగంగానే ఈనాడు ఈ సభ జరగబోతోంది. సార్వత్రిక ఎన్నికలు ఇటు పార్లమెంటు, ఇటు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన శాసనసభ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నిక జరుగుతున్న సందర్భంగా ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీతో కలిసి రాజకీయ యుద్ధంలో నేను కూడా పాలు పంచుకుంటున్న పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన మేరకు ఉభయ పార్టీలు కూడా రాజకీయ వేదికల్ని పంచుకోవాల్సిన కార్యక్రమం ఉన్నప్పుడు కూడా కామన్ ఎలక్షన్ మేనిఫెస్టో వచ్చేంత వరకు పవన్ కళ్యాణ్ గారు మన వేదికలో పంచుకోవడం భావ్యంగా ఉండదు. నా ఉద్దేశం అయితే మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత ఏ వేదికైనా నేను సిద్ధమవుతానని చెప్పి ఆయన యొక్క ఉద్దేశాన్ని చెప్పిన తర్వాత ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఎన్నికల యొక్క శంఖారావాన్ని మనం మేనిఫెస్టో తయారీలో ఉంది కనుక ఇంకా టైం పడుతుంది. జనవరి నెలాఖరు లోపల 25 పార్లమెంటు తాలూకుల ఎన్నికల యొక్క శంఖారావాన్ని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు తనదైన శైలిలో తన సైన్యాన్ని ప్రజల్ని ఉద్దేశించి తన ప్రక్రియని ఎన్నికల ప్రక్రియని ప్రారంభించాలనే నిర్ణయం జనవరి 5వ తారీఖు ముహూర్తం పెట్టుకుని రెండో ఘట్టంలో ఆచంట వస్తున్న సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినంత వరకు స్వాగతిస్తూ ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా తరఫున అన్ని ఏర్పాట్లు కూడా చాలా జాగ్రత్తలు వహిస్తూ కూడా పెద్ద ఎత్తున ఈ సభ సక్సెస్ దిశగానే తీసుకెళ్లే విధంగా దిశ కార్యక్రమాలు కూడా నిర్వహించాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా పశ్చిమ గోదావరి ఉభయ గోదావరి జిల్లాల్లో ఓరెత్తించే విధంగా కూడా ఈ పూర్తిగా ఈ సభ సక్సెస్ కానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు కూడా సంసిద్ధంగా చేశామని చెప్పి మాజీ మంత్రి వర్యులు పీతాని సత్యనారాయణ 60 వివరించడం జరిగింది. కెమెరామెన్ ఆదిత్యతో శ్రీనివాస్ 60.